బంగ్లాదేశ్పై మీడియా వదంతుల పండుగ నడుస్తుంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగబోతున్నట్టు మంగళవారం పలు మీడియా కథనాల్లో వార్తలు వెలువడ్డాయి. అది ఇప్పటికే ఆ దేశ సైన్యం ఈ వార్తలను ఖండించింది. తాజాగా యూనస్ సైతం దీనిపై స్పందించారు. బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీడియాలో వదంతుల పండుగ కొనసాగుతుందని ఆయన విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి తప్పుడు వార్తలు ఇంకా పెరుగుతున్నాయన్నారు. బంగ్లాదేశ్ 53వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యూనస్ ఒక టెలివిజన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత ఏడాది జూలై ఆగస్టులో తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఓడిపోయిన వారు ఈ వదంతులను సాధనాలుగా మార్చుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ తప్పుడు కథనాల వెనుక ఎవరు ఉన్నారు, ఎవరు వాటిని నడిపిస్తున్నారు అనేది మీ అందరికీ తెలుసు అని చెప్తున్నారు. వీటిని వ్యాప్తి చేసేందుకు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తూ 24 గంటలు ఇదే పని మీద ఉన్నారు. మనందరి ఐక్యత వారిని కల్లోలకు గురిచేస్తుంది. దీన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. వారి వినూత్నమైన ఆటలకు ఎప్పుడు పావుగా మారతారో మీకే తెలియదు. మనం యుద్ధ పరిస్థితిలో ఉన్నామని గుర్తుంచుకోండి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వదంతులు మరింత పెరిగిపోతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నా అనేసి యూనస్ ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఈ తప్పుడు కథనాల వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఐక్యరాజ్య సమితి సహకారం కోరినట్లు యూనస్ తెలిపారు. ఇటీవల తమ దేశంలో పర్యటించిన యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో దీనిపై తమకు హామీ ఇచ్చినట్టు యూనస్ తెలిపారు. అయితే రిజర్వేషన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు షేక్ హసీనా బంగ్లాదేశ్ దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచే భారత్లోనే ఆమె ఆశ్రయం పొందుతున్నారు. అయితే తాజాగా ఆయనకు వ్యతిరేకంగా దళంలో తిరుగుబాటు చెలరేగే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంటే యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఆర్మీ చేతుల్లోకి తీసుకున్నట్లు పలు కథనాలు వెల్లడించాయి. అయితే ఇప్పటికే దీనిపైన బంగ్లాదేశ్ ఆర్మీ ఇవన్నీ నిరాధారమైనవనేసి తప్పుడు వార్తలు అనేసి ఆర్మీ ఖండించింది. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ కూడా ఈ తప్పుడు వార్తలలో అసత్య ప్రచారాలు అనేసి కొట్టిపారేశారు. అయితే తొందరలోనే బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల్లో అపనమ్మకం సృష్టించేలా తప్పుడు వదంతాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అనేసి యూనస్ వెల్లడించారు. అయితే దీని వెనకాల ఎవరున్నది, ఎవరు ఎంత పెద్దన ఖర్చు చేస్తున్నారని అన్ని విషయాలు తెలుసు అనేసి దీన్ని నిర్మూలించడానికి తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి ఐక్యరాజ్య సమితి సాయం కూడా తీసుకున్నట్లు యూనస్ తెలిపారు. అయితే 2 రోజుల క్రితమే మనకు బంగ్లాదేశ్ ఆర్మీ ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకున్నట్టు దేశంలో తీవ్ర అల్లకల్లోలం సృష్టించే అవకాశాలు ఉన్నాయనేసి వాళ్ళకు ఇంటి సమాచారం రావడంతో అత్యవసరంగా బంగ్లాదేశ్ ఆర్మీ సైనిక ఉన్నతాధికారులు రహస్యంగా సమావేశమయ్యారు. దీన్ని తక్షణమే ప్రభుత్వాన్ని తమ ఆధీనంలో తీసుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది. మీడియాలో బాగా వైరల్ అయింది. బంగ్లాదేశ్ మీడియాలో ఇది బాగా వైరల్ అయిన టాపిక్. అయితే తాజాగా దీనిపై ఆర్మీ తన ఖండన తెలియజేసింది. అలాంటి ఆలోచన లేదనేసి ఇవన్నీ తప్పుడు ఆధారాలు నిరాధారమైనవనేసి ఆర్మీ కొట్టిపారేసింది.